ఏదోమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి, వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకు వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందం కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను. ఏండి, ఈ సంవత్సరం నా పుట్టినరోజుకి ఒక పావురాన్ని విడుదల చేద్దాం అనుకుంటున్నానండి. నువ్వు నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ నేను కూడా ఆ పావురం లాంటోనే. దేవదూతలు స్వర్గంలో ఉంటాయని అందరూ అంటారు, కానీ అది అబద్ధం. ఎందుకంటే నేను భూమి మీదే ఉన్నానుగా. ఏంటండి దెబ్బలు? నా బైక్ ఫ్రంట్ టైర్ ఊడిపోయి స్కిడ్ అయిపోయి పడిపోయాను. సారీ అండి, నా వల్లే జరిగింది. నీ వల్ల? అవునండి, మీ ఫ్రంట్ టైర్ కి ప్యాడ్ అంటికిపోయిందని టైర్ తీసి కడిగాను, తిరిగి పెట్టేశాను గాని నట్లు బిగించడం మర్చిపోయానండి. నాకు తెలుసు తింగర్ పని నీదై ఉంటదని. నేను నీతో పళ్ళపోతున్నాను, నాకు నువ్వు వద్దు. అదేటండి, నువ్వు నా కలల రాకుమారివి అనేవారుగా. నిద్దట్లో నుండి బయటకు వస్తాను. రా, అలా బయటికి వెళ్ళొద్దాం. నాకు నీరసంగా ఉందండి. ఒక అరగంటలో వచ్చేద్దాం. నేను రానండి. నీ ఇష్టం. ఇంతకీ ఎక్కడికి? నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నేను రెడీ. ఏంటి, నాకు మెంటల్ హాస్పిటల్ ఉద్యోగం వచ్చిందండి. నీకు పిచ్చోళ్ళతో ఎక్స్పీరియన్స్ లేదుగా. మీతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదండి. ఏటండోయ్? ఏటండోయ్? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఓహో, నన్ను కాపీ చేస్తున్నారా? ఓహో, నన్ను కాపీ చేస్తున్నారా? నేను మెంటల్ దాన్ని. అది నాకు తెలుసు. అవును చెల్లి, మనకు ఆకలేసినప్పుడు మన కడుపులో ఎలకలు పరిగెడతాయి. మరి ఎలకలకు ఆకలేసినప్పుడు ఏం పరిగెడతాయి? ఏంటి, నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి, కొత్త ఫోన్ కొనండి. హ్యాంగే కదా అవుతుంది, పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కొంటానులే. పూర్తిగా పోయింది కదండి, కొనండి. తమ్ముడు ఖాళీయేనా? నాకు చిన్న పని చేసి పెట్టాలరా. నాకు అస్సలు టైం లేదు, నేను ఏ పని చేయను. అది కాదురా, మీ బావాల చెల్లి బస్ స్టాప్ లో ఉందంట, తన్ని తీసుకురావాలి. ఏడీడు? అక్క, చిటికలో తీసుకొచ్చేస్తాను. ఏంటి, నన్ను వదిలేస్తారా? ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చేస్తానుండు. నేను వదలమంటుంది మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. అక్క, బాగా ఫోన్ చేస్తుంటే ఎందుకు కోపడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు, ఏటైందే? పొద్దున్న ఏదైనా పిండి వంట చేయమన్నాడు రా, చెప్పాడు కదని చేస్తే అప్పటి నుండి నా మీద మిరపకాయ తిని కాయకలా గరుతున్నాడు రా. ఇంతకు ఏ పిండి వంట చేసావక్క? చింతపండు పిండి పులిసి పెట్టాను రా. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు? సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. తమ్ముడు, అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు కదా, తోడుగా బావను కూడా తీసుకెళ్ళరా. అమ్మాయిని చూడడానికి బావెందుకు అక్క? ఏరా, బావని ఎందుకు వద్దంటున్నావు? బావకు అసలు సెలక్షన్ రాదక్క, అతన్ని తీసుకెళ్ళమంటావట అక్క. ఏరా పొట్టాడా, మా ఆయన అంత మాట అన్నావు, నన్ను చేసుకోలేదా ఏటి? నిన్ను చేసుకున్నాడు కాబట్టి నాకు తెలిసిందక్క, బావకు అసలు సెలక్షన్ రాదని.
నీ జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 40,000. మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి? చీప్ గానా? ఎంతకి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ తెచ్చు తింటా. తినేసా. నాకు పెట్టక నువ్వు తినడం ఏంటే? నీ జీతం ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా, నువ్వు తినడం ఏంది, అందుకే తినేసా. తమ్ముడు నాకెప్పుడు నుంచో ఓ డౌట్. అడగక్క. పూరి అందరూ చించుకొనే కదా తింటారు. అవును. ఆ మాత్రం దానికి దాన్ని రౌండ్ గానే ఎందుకు చెయ్యాలి? అంతేగా. కొంచెం చికెన్ వేసుకోమ్మా. పర్లేదా ఆంటీ, చాలు. సరే అయితే. సరేనా అంటే ఇంకోసారి అడగరా? అదే రెండోసారి అడగలేదేంటి అనుకుంటావు కదా. అడగందా అమ్మాయి నాన్న పెట్టదంటారు కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మే. మహా తల్లి. కోడల పిల్ల, మా అబ్బాయి కడుపులో ఉండేటప్పుడు నేనేం తినేదాన్నో, నేనేం తాగేదాన్నో వాడికి ఇప్పటికీ అవే ఇష్టం. అవే తింటాడు, అవే తాగుతాడు. ఓ ఈ పాడలవాట్లు ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాను. ఏదైనా అత్తగారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందుకి సిగరెట్లకి దూరంగా ఉండవలసింది. ఏంటి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. ఏం జరిగింది? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏమైంది? మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోవాలి, అన్ని నేనే చెయ్యాలి. బాధపడక, నేను కూడా పని చేస్తాను. ఇప్పుడు వచ్చారు దారిలోకి. ఏం చేస్తారు? నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుతాను. ఏమండి, అద్దంలో చూసుకుంటే నేను అంతకు ముందు కంటే చాలా అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ చూపు మందగించటం సహజం. మెసేజ్